ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. అవధాని అంటే నిదర్శనంగా కనిపించే విరాట్ స్వరూపము. బృహద్విసహస్రావధాని మహాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారు 52 సంవత్సరాలకు పైగా అవధానం మరియు తెలుగు సంస్కృత సాహిత్య రంగాల్లో చేసిన కృషికి, వారు అందించిన సేవలకు గౌరవాన్ని అందిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో 2025 సంవత్సరంలో సత్కరించింది. అటువంటి గొప్ప వ్యక్తి, సరస్వతీపుత్రుడు, అవధాన వేదికపై అలవోకగా విభిన్న అంశాల్లో జ్ఞానాన్ని మేళవించి సందర్భోచితంగా, రసరమ్యంగా తన మేధస్సును ఆవిష్కరించే అతి క్లిష్టమైన సాహిత్య కళే అవధానం. 14 సంవత్సరాల వయసులో తన మొదటి అవధానాన్ని ప్రదర్శించడం నుండి బృహద్విసహస్రావధాని అనే అరుదైన ఘనతను సాధించి మహాకవిగా ఎదిగిన క్రమమే అవధాన విరాట్ రూపం. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు, అనేకమైన జ్ఞాపకాలు, మరచిపోలేని అనుభవాలు, మధుర స్మృతులు, ఇలా ఎన్నో భావాలు పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారి అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని మనతో పంచుకోవడానికి అనంతో అంతరంగం అనే ఈ ఆర్వీఆర్ టీవీ యొక్క వేదికపై మనం వారిని కలుసుకుంటున్నాము. నమస్కారం అండి. ఆశీర్వచనం అండి. మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా భారతదేశం యొక్క సంస్కృతి చాలా విశిష్టమైనది. అటువంటి ఈ భారతదేశ సంస్కృతిని కాపాడడం కోసం మీ వంటి వారు చేసే ఈ కృషి నిజంగా ముదావహం. మీకు అందిన ఈ పద్మశ్రీ పురస్కారం సాక్షాత్తు ఆ సరస్వతీమాతకి అందిన సత్కారంగా మేము భావన చేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ పురస్కారం అందుకున్నప్పుడు మీ భావ పరంపర ఎలా ఉంది, ఎలా సాగింది అనే విషయాన్ని మాతో పంచుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మంగళధారణం శ్రితజగద్వాంఛావళేః పూరణం కళ్యాణాభరణం కళావితరణ ప్రాణం కుసుంభారుణం మంజీరావరణం మహాకవి మనఃపంకేరుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీ కారణం. ఆ అమ్మవారు జగజ్జనని శ్రీపాద పద్మములకు నమస్కారం చేస్తూ, అనంత గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఒక విద్వన్మణి, జ్యోతిర్విద్వన్మణి అయినటువంటి మీ తండ్రి గారు, వారి యొక్క కుమారులు మీరు కూడా విద్వన్మణి. ఇటువంటి వారు వేసే ప్రశ్న తప్పకుండా విలక్షణంగా ఉంటుంది అని నేను భావిస్తూ, పద్మశ్రీ నేనేమనుకున్నానంటే, ఆ క్షణంలో నాకు అనిపించిన భావన, పద్య పద్య పద్మాల జీవన పద్మరేఖ, పద్య పద్మాల జీవన పద్మరేఖ, పద్మశ్రియాశ్రిత పద్మశ్రియాశ్రిత పద్మమైన పద్మశ్రియాశ్రిత పద్మమైన పద్య హృదయైక సద్మ, పద్య హృదయైక సద్మ శ్రీ పద్మదేవి, పద్య హృదయైక సద్మ శ్రీ పద్మదేవి, పద్మదేవియై పద్యమై పరిఢవిల్లే. ఆమె పద్యదేవి, పద్మదేవి. అందుకని జీవితమంతా కూడా పద్యశ్రీతోనే గడుస్తూ ఉన్నది. అది యావత్తు మావత్తు అయింది, పద్మశ్రీ అయినది. అన్నీ ఆమెయే. చాలా చక్కగా చెప్పారండి. పద్యశ్రీ, పద్మశ్రీ. ఇప్పుడు మీరు జీవితం అంతా దాంతోనే గడుస్తోంది, ఆమె మిమ్మల్ని అలా అనుగ్రహించింది అనుకున్నప్పుడు, జీవితం అసలు ఈ నడక ఇలా సాగడానికి ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది,
దానికి మీకు స్ఫూర్తినిచ్చిన ఘటనలు కానీ, లేదా వ్యక్తులు కానీ ఎవరైనా ప్రత్యేకించి ఉన్నారా? ఉన్నారండి. చాలా అంటే మా తండ్రి గారు గొప్ప వేద విద్వాంసుడు, సంగీత విద్వన్మణి ఆయన. ఆయన గూడా కవిత్వము రాసేవారు. హుహు. చాలా అది ఏదో కొన్ని 1, 2 పద్యాలు మిగిలి ఉన్నాయేమో అంతే. అయితే ఈ ధోరణి ఉన్నది. సహజంగా ఆయన చిన్నప్పుడు అమరము, ఆంధ్రనామ సంగ్రహము, పోతన భాగవతము ఇవన్నీ నాకు చిన్నప్పుడు నేర్పించారు. ఇది ఏ అర్థం కోసము కాదు. సహజంగా ఉన్న కుటుంబాలలో ఉన్న ఒక అనూచాన ఆచారములాగా అవి నేర్పించారు నాకు. మేము అందరిలోనూ నాకు ఇది ప్రధానంగా నేర్పించారు. ఎప్పుడైతే నేర్పించారో దాని అర్థము గానీ, దాని ప్రయోజనము గానీ ఆ వయస్సులో తెలియదు. నేర్చుకోవటం వరకే చెప్తున్నారు, నేర్చుకోవాలి అంతే బాధ్యత. హుహు. ఆ వయస్సులోని నేను 7వ తరగతి చదువుతూ ఉండగా మా ఊళ్ళో నరసింహయ్య అని నేను చాలా పర్యాయాలు ఇది చెప్పాను. హ్మ్. పల్లెటూరు. అక్కడ ఇంకా ఈ విద్యుత్ దీపాలు గూడా ఉండేవి కావు. అక్కడ ఒక లాంతర్ పట్టుకుని 7 గంటలకు ఆయన ఇంటికొచ్చేవాడు. ఇంటికొచ్చి మా తాతగారు అంటే మా పితామహుడు, మా అమ్మకు పితామహుడు, మా నాన్నకు మాతామహుడు ఆయన. అంతా అయిన వాళ్ళే బంధుత్వం. ఆయన ఆశు కవితా పితామహ అని పెద్ద బిరుదిచ్చి ఆయనకి బళ్ళారి రాఘవాచార్యులు ఇటువంటి వాళ్ళందరూ పెద్ద సత్కారం చేశారు ఆ రోజుల్లో. ఊరికే ఆశువుగా పాటలు, పద్యాలు చెబుతూ ఉంటే ఈ పేదవాళ్ళు వాళ్ళు జీవనానికి కావలిస్తే ఆయన అలా బండ్లో వెళుతూ ఉంటే వాళ్ళు ఎవరైనా ఒకరు రాసేవాడిని తీసుకొచ్చి అలా రాస్తూ ఉంటే అవన్నీ మరి రికార్డర్లు అవేమీ ఉన్న రోజులు కాదు. అలా రాసుకుని వాళ్ళు ఈ ఊరు ఆ ఊరు తిరిగి వారు చెప్పిన మా తాతగారు చెప్పిన మాటలనే వాళ్ళు చెప్తూ జీవితం సాగించేవాళ్ళు కొన్ని కుటుంబాల వాళ్ళు అలాగా. హ్మ్. అట్లా ఆయనకు ఆశు కవితా పితామహ అని అలా బిరుదిచ్చారు. అది మళ్ళీ ఏదైనా మన వంశములో మూలములో ఉన్నది కొన్ని తరాల తర్వాత ఎప్పుడో అమ్మవారు మళ్ళీ కరుణిస్తుంది మనల్ని. అలా వచ్చినది. ఈ ఆయనకు శిష్యుడైన నరసింహయ్య అని ఆయన రోజూ నా దగ్గరకొచ్చేవారు ఇంటికి. ఒక లాంతరు పట్టుకొని వచ్చేవారు 7 గంటలకు. అదేదో పల్లెటూరు కాబట్టి అదేదో అప్పుడే అర్ధరాత్రి అయిపోయినట్లుండేది 7 గంటలప్పుడు. ఆయన 8, 8:30 దాకా గంటన్నర సేపు నా చేత పద్యాలు సాధన చేయించేవాడు. ప్రతిరోజు చేయించేవారు. హ్మ్. నీవు తాతగారంత గొప్పవాడివి కావాలయ్యా అంటుండేవాడు. తాత ఎంత గొప్పవాడో తెలీదు. అంటే ఆయన మరీ ముత్తాత గదా! తెలియదు. సుమారుగా ఎంత వయసు ఉండుంటుంది మీకప్పటికి? అప్పుడు 7వ తరగతి అనుకోండి. 7వ తరగతి. నా సుమారు. వయస్సు 7వ తరగతి. 6వ తరగతి, 7వ తరగతి సమయంలో ఇది. హ్మ్. హ్మ్. 7వ తరగతి మళ్ళీ నేను హిందూపురం దగ్గర లేపాక్షిలో చదివా నేను. హ్మ్. అది సంస్కృత పాఠశాల. హ్మ్. అక్కడ 7వ తరగతి చదివా. హ్మ్. మా ఊళ్ళో 7వ తరగతి దాకానే ఉన్నది. హ్మ్. అప్పర్ ప్రైమరీ. హ్మ్. ఆ తర్వాత పక్క ఊరికి వెళ్ళాలి 8వ తరగతికి. ఇట్లా అది సాగిన వ్యవహారం. హ్మ్. అందుకని ప్రేరణ, మూల కారణము అది సన్నివేశం. మీ తాతగారిని ఆధారం చేసుకొని మీలో ఆ గొప్పదనాన్ని వారు గ్రహించారు కాబట్టే గ్రహించారు ఆ మహానుభావుడు. సమయంలో మీ చేత ఈ రకంగా కృషి చేయించారంటున్నారు. చేయించారు. ఆయన నిజంగా అనేవారు, అందరు అవధానాలు చేస్తున్నారు, నువ్వు అవధానాలు చెయ్యాలోయ్ అనేవాడు. హ్మ్. హ్మ్. ఓహో! అవధానం చెయ్యాలా నేను అనుకునేవాడిని. అవధానం చాలా గొప్పది. హ్మ్. ఈయన చెప్తున్నాడు గదా! అవధానం చాలా గొప్పది, నువ్వు చెయ్యాలి అని. హ్మ్. ఓహో! అవధానం చాలా గొప్పదా, నేను చెయ్యాలి అని అంతే. హ్మ్. దాని మీద అవగాహన. హ్మ్. సో, ఆయన చేసిన కృషికి ఖచ్చితంగా ఈరోజు మనకి ఆ ఫలితం కనిపిస్తా ఉంది. మహాత్ములు, పెద్దలు మా తండ్రి గారి ఆకాంక్ష కూడా అది. వారందరి యొక్క అనుగ్రహము, అంతే. ఆశీర్వచనాలు ఖచ్చితంగా. గురువుల మాహాత్మ్యము, పెద్దవాళ్ళందరి యొక్క కటాక్షము. హ్మ్. ఇప్పుడు ఈ ప్రారంభంలో వారు కాకుండా హ్మ్. ఇంకా ఇప్పుడు ప్రారంభం అది అనుకుంటే, హ్మ్. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించడానికి కూడా ఏదైనా ఒక మార్గం కనిపిస్తూ ఉండాలి. అలా వచ్చిన మార్గాలు, ఆ అనుభవాలు ఏవైనా మా కోసం? ఉన్నారండి. తిరుపతిలో నేను చదివాను. హ్మ్. సాహిత్య శిరోమణి చదివాను. హ్మ్. నాకు పాఠం చెప్పిన వాళ్ళల్లో ఎన్‌సీవీ నరసింహాచార్యులు అని చాలా చాలా గొప్ప పండితుడు. అసలు ఆయన ఇంత పండితుడని చెప్పడానికి నాకే గాదు ఎవరికీ శక్తి చాలదు. అంత పెద్ద విద్వాంసుడాయన. హ్మ్. నరసింహాచార్యులు. హ్మ్. ఆయన నాకు ధ్వన్యాలోకం పాఠం చెప్పేవాడు. నేను హ్మ్. చాలా ప్రియ శిష్యుడిని ఆయనకి. హ్మ్.
అట్లాగే గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు అని ఆయన మాకు బంధువు, ఆయన అవధాని. ఈ అవధానము ఆ రోజుల్లో నేను వారాలు చేసుకుని, ఈ కాలం వాళ్ళకి వారాలంటే పెద్దగా తెలియదు. అందరి ఇళ్లల్లో సోమవారం ఒక ఇంట్లో, మళ్ళీ సోమవారం వాళ్ళ ఇంట్లో, ఆదివారం ఒకరింట్లో భోజనం, అట్లాగే మంగళవారము, బుధవారం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇళ్లలో ఇలా 7 ఇళ్లల్లో భోజనం చేయటము. ముందు రోజు వెళ్ళి చెప్పి రావాలి. అక్కడ హాస్టల్లో ఉండేవాడిని, ఆ కపిల తీర్థం రోడ్డు అక్కడ హాస్టల్లో ఉంటూ ఇలా వారాలు చేసుకున్నప్పుడు రామసుబ్బ శర్మ గారి ఇంట్లో కూడా ఒకరోజు భోజనం. అక్కడ భోజనంతో పాటు ఆయన భోజనం అయ్యాక, రాత్రి భోజనం అయ్యాక కనీసం 3-4 గంటలు కూర్చొని సాహిత్య చర్చ అంటే ఆయన చెప్పటం, నేను వినటం. ఒకవైపే ఎప్పుడో మాట్లాడటం, నేను ఏదో అప్పటికే ఏదో రాస్తుండేవాడిని నేను. ఇది చాలా బాగుందో, ఇట్లా ఉంది, ఇగో దీన్ని ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్తుండేవాడు. ఇలా ఇదంతా ప్రేరణ అవధానానికి. అప్పుడు ఆ రోజులలో దాదాపు ప్రతి పాఠశాల, ప్రతి కళాశాల ప్రతి సంవత్సరము వార్షికోత్సవం ఉంటుంది కదా, ఇంచుమించు ప్రతి సంవత్సరము నేనే అవధానిని. కొన్ని వందలు అలా సంఖ్య, ఏ అవధానికి లేనంత విస్తృతమైన సంఖ్య, నాకు అంత సంఖ్య ఎక్కువగా నేను చేయడానికి కారణం అదే ప్రారంభ పీఠిక. దాదాపు కాదు 2300-400 అవధానాల్లో నేను చేసినవి. తక్కిన వాళ్ళు ఎవరైనా చేస్తే 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, కానీ వేల సంఖ్య నాది. కాదండి. కారణము ఎవరూ లేరు, నేను ఒక్కడే పిల్లవాడిని. ఈ అబ్బాయి ఉన్నాడు కదా అని పిలిచేవాళ్ళు అందరూ నన్ను. ప్రతి పాఠశాలకు నేనే, ప్రతి సంవత్సరము నేనే, అన్ని పాఠశాలలకు, అన్ని కళాశాలలకు నేనే. అది నాకు పెద్ద యోగం. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ అంత ప్రసరించింది. చాలా నిజంగా ఆయన పాదాల దగ్గర విద్యను అభ్యసించారు, దానికి తగినట్టుగానే అమ్మవారు ధరించింది మిమ్మల్ని. కటాక్షం. పెద్దలు ఈ పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నరసింహాచార్యులు, తర్వాత ఎస్వి రఘునాథాచార్యులు, ఆయన తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యారు సాంస్క్రిట్ యూనివర్సిటీకి, తిరుపతి విశ్వవిద్యాలయానికి. ఆయనకు చాలా ప్రేమ నేనంటే. నా అవధానాలకు ఆయనకు ఒక స్కూటర్ ఉండేది, ఈ బజాజ్ లాంటిది ఆ రోజుల్లో ఏదో, దానిలో నన్ను కూర్చోబెట్టుకుని ప్రతి అవధానానికి నన్ను వెంట తీసుకెళ్తుండేవాడు ఆయన. ఆయన ఇంటి దాకా నేను నడిచి వెళ్ళేవాడిని, ఆయన దానిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవాడు. ఆయనే నిషిద్ధాక్షరి లేదా అధ్యక్షుడు ఏదో ఆయనది ఉండేది, అవధాని నేను. ఇలా విశేషంగా అవధానాలు తిరుపతిలో ఇంకా అన్ని చోట్ల చేశాను. తాడిపత్రిలో మొట్టమొదటి మా ఊళ్ళో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మొదటి అవధానం. ఇంకక్కడి నుంచి అలా, అది ఇంకా అప్పుడు నేను 10వ తరగతి కాదు 9వ తరగతిలో ఉన్నా. ఆ 9వ తరగతి కూడా ఏమిటంటే, నాకు ఆ చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఈ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు అని పేరు. అది ఆ చదువే చిన్న చదువు అది, అయితే ఆ వయస్సుకు పెద్ద చదువే. బాగా చదువుతున్నాడని డబల్ ప్రమోషన్, అంటే ఒక తరగతి దాటించి ఒక తరగతికి ఇచ్చారు. అంటే ఖచ్చితంగా చెబితే 13 వయస్సు నాకు. సరే 14 అని అంత జనంలో అలవాటు, ప్రచారం అయిపోయింది. సంవత్సరం ఇటు అటు పెద్ద లెక్క ఏమీ కాదు. అప్పుడు నేను ప్రారంభం అవధానం చేశాను. అక్కడి నుంచి చేస్తూనే ఉన్నాను అవధానాలు. ఎవరో మహనీయులు కూర్చోబెడుతున్నారు, ఒక దేవాలయము, ఒక బడి, ఒక కళాశాల, ఇట్లా అవకాశం వస్తున్న కొద్దీ ఉత్సాహం, అదే ఉత్సాహం. అది ఇప్పుడు ప్రస్తుత తరంలో చాలామంది మామూలుగా ఆధునిక కాలం కాబట్టి ఆధునికంగా చదువుల్లోకి వాటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది ఆసక్తి చూపించే యువకులు ఉన్నారు సాహిత్యం వైపు. వారందరికీ మీరు ఇచ్చే సూచన ఏమిటి? సూచన ఏమిటి అంటేనండి, ఏదైనా వాళ్ళు ఈ ధారణ, కవితాధార అనేది దైవదత్తములు అనేది భగవంతుడు మనకివ్వాలి అనేది ఒక భాగము ఉన్నా, మన కృషి దాంట్లో చాలా పెద్ద కారణమవుతుంది. ఈ సంప్రదాయ విద్యల పట్ల శ్రద్ధ పెంచుకోవాలి. సంప్రదాయ విద్య అంటే ప్రతి వాళ్ళు అవధానం చేయాలని నాకు ఆశ ఉండొచ్చు, కానీ ముందు పద్యం రావాలి, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. నేను ఎన్ని కార్యక్రమాలు పెట్టానో, పద్య ప్రవాహం అని పెట్టాను, ఇంటింటికి ఒక పద్యం, ప్రతి నోటికి ఒక పద్యం, ఇలాంటి అన్ని కొత్త పేర్లు పెట్టి దాన్ని జనంలోకి తీసుకెళ్ళాను విస్తృతంగా.
అందుకని పిల్లలు ఇప్పుడు కూడా నేను అవధాన సరస్వతి పీఠంలో 8వ తరగతి 9వ తరగతి మళ్ళీ 10వ తరగతి వాళ్లకు పరీక్షలకు ఇబ్బంది కావద్దు అని 8, 9 తరగతుల పిల్లలు చాలామంది నా దగ్గరకు వస్తారు. వాళ్ళందరికీ రోజు పద్య శిక్షణ ఉంటుంది. వాళ్ళందరూ కొన్ని వేలు 40,000 50,000 ఎప్పుడో సంఖ్య దాటిపోయింది. వాళ్ళందరూ నా దగ్గర పద్యాలు నేర్చుకున్న వాళ్ళే. ఇట్లా ఈ పద్యాలు అనే ఈ సంస్కృతి, పద్యము మన తెలుగు భాషకున్న ఒక ప్రత్యేక వరం. సంస్కృతంలో ఉంది, కానీ ఇతర భాషల్లో మళ్ళీ కన్నడంలో ఉంది. ఏదైనా పద్యానికి అవధానానికి మన భాషలోనే అత్యంత ప్రసిద్ధి ప్రాచుర్యం. దీని తర్వాత తక్కిన వాళ్ళల్లో ఉన్నాయి ఇవి. అయితే ప్రధానంగా దీనికి ప్రాచుర్యము వచ్చింది మన తెలుగు భాషలో. అందువల్ల పద్యము అనే సంస్కృతిని మనం పోగొట్టుకోరాదు. పద్యము మనం నిలుపుకోవాలి. ప్రతి తల్లి తండ్రి శ్రద్ధ వహించాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్తున్నారు, సంతోషమే. కానీ మనకి పద్యాలు గనక చిన్నతనంలో సుమతి శతక పద్యాలు, దాశరథి శతక పద్యాలు, భాస్కర శతక పద్యాలు వచ్చాయనుకోండి, వాడికి మళ్ళీ పర్సనాలిటీ కొత్తగా నేర్పే అవసరం లేదు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఏమి దీంట్లో వ్యక్తిత్వము దానికై అదే పెరుగుతుంది. అందువల్ల తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు. ఎంత నీతి ఉన్నది ఇందులో! వాడి జీవితానికంతా సరిపోయేంత నీతి ఉన్నది. అందువల్ల వ్యక్తిత్వ వికాసం ఇందులోనే జరుగుతుంది. ఇది ఎప్పుడూ నా ఆకాంక్ష. నేను నిరంతరం చేస్తున్న ప్రయత్నము, నా అవధాన పీఠము ద్వారా నేను చేస్తున్న ప్రయత్నము ఇదే నిరంతరము. పద్యము అందరికీ రావాలి. ప్రతి నోటికి కొన్ని పద్యాలు రావాలి, కొన్ని పోతన పద్యాలు రావాలి. పోతన పద్యము రాని తెలుగు నోరా అసలు? తెలుగువాడికి రావాలి పద్యాలు. అదే అండి. ఈ ఈ ప్రయాణంలో మీకు చాలామంది వేల మంది శిష్యులు ఉన్నారు. కొంతమంది మీ దాకా రాకపోయినా ఏకలవ్య శిష్యులు అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కృషి చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో మీరు ఎవరినైనా ప్రత్యేకించి మీకు తటస్థించిన వారు, మీ మనసుని ఆకర్షించిన వారు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. ఒక్కోసారి నేను నిజంగా పేర్లు కూడా చెప్పలేను. కారణం ఏమంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతము కానీ నేను ఇట్లా చెయ్యి అంటానని చెయ్యి ఎత్తి పద్యం చెప్పేవాళ్ళు, ఇలా కండువా వేసుకుంటానని కండువా వేసుకుని పద్యం చెప్పేవాళ్ళు, నేను రాగం తీస్తానని నాలాగే చెప్పేవాళ్ళు, నేను ఎక్కడ ఎలా అంటానో అలా అనేవాళ్ళు. కోకొల్లలు ఉన్నారు. కోకొల్లలు అంటే నాకు అందుకే సంతోషము. శిష్యుడన్నవాడిని ప్రత్యక్షంగా ఎలాగూ కొందరు అవుతున్నారు, అయ్యారు. ఈ ప్రత్యక్షము కన్నా పరోక్షముగా మన ప్రభావానికి లోనైనది చాలా పెద్ద జాతి, పెద్ద బృందం. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నేను భాషా సంఘం అధ్యక్షుడిగా చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా వారు నన్ను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. నేను తెలుగులో సంతకము అలవాటు చేశాను. ఆ తర్వాత ఎప్పుడో కనపడిన వాళ్ళందరూ అప్పుడు కలెక్టర్లుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు, కొందరు రిటైర్ అయిన వాళ్ళు, అంత పెద్ద స్థానాలకు వచ్చి వాళ్ళు ఎప్పుడైనా కనపడినప్పుడు చెప్తుంటారు, గురువుగారు ఆనాడు మీరిచ్చిన స్ఫూర్తితో మేము ఇప్పటికీ తెలుగులో సంతకం పెడుతుంటాము అని చెప్తుంటారు. చాలా పెద్ద ప్రేరణ అది. మనస్సుకు ఇంతింత ఆనందమని కాదు, మనకొక వజ్రకిరీటముతో సన్మానము చేస్తే కవికి ఎంత ఆనందం ఉంటుందో దానికి 10 రెట్ల ఆనందం. ఇలా చెప్పటం, భాషను గురించిన ఆ మమేకం అవ్వడం, భాషతో అనే భావాన్ని లోపల పుట్టించకపోతే అది సాధ్యపడదు. అంతేనండి. అంటే వాళ్ళకు అలా స్ఫూర్తి పొందాలి. మీ స్ఫూర్తితో చాలా మంది మీరు లెక్కించడానికి కూడా అవకాశం లేనంతమంది శిష్యులు మీకు ఉన్నారు. నాలాగా పద్యం చెప్పి నాలాగా గొంతు ఇలాగే ఉండాలని ఒక్కోసారి నేను కూడా ఏంటి నేను చెప్పినట్టుంది అని. ఇప్పుడు ఎంత ఈ ప్రసార మాధ్యమ ప్రభావం పెరిగిపోయింది, సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడైనా ఉంటే ఓ పద్యం అలాగే చెప్తుంటారు చాలామంది. అది ప్రభావం. ఎందుకంటే ఆ అవధానాలన్నీ అలా జరిగాయి. అలా అంతంత పెద్ద అవధానాలు అన్నన్ని రోజులు జరగటము అది జనము మీద అటువంటి ముద్ర వేసింది.
అంటే మీరు ఈ సాధన చేసేటప్పుడు సహజంగానే కొత్త ప్రయోగాలు చేద్దాం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగా కొత్త కొత్త వాటిని ప్రయోగం చేస్తూ అలాగే అందరికీ అందిస్తూ ఇలా మార్పులు చేసిన వాటిలో విశేషంగా ఆకట్టుకునే కొన్ని అంశాలుంటాయి. అవును. అలా అందరినీ ఆకట్టుకుంది అని మీకనిపించిన విశేషమైన ప్రయోగాన్ని గురించి దేని గురించైనా మాకు నాకు ఎప్పుడూ ఒక పెద్ద తపన అండి. మీరు చాలా సరిగ్గా అన్నారు అనంత్ గారు. ఏమిటంటే ఎప్ హ్మ్. ఈ పద్యాన్ని జనసామాన్యంలోకి తీసుకువెళ్ళాలి. హ్మ్. తిరుపతి వెంకట కవులు గొప్ప ప్రయత్నం చేశారు మహాత్ములు. హ్మ్. కొప్పరపు కవులు చేశారు మహనీయులు. హ్మ్. అయితే ఆ తరములో ఎంత జనము ఎక్కువున్నారన్నా పరిమిత సంఖ్యలే హ్మ్. జనం. హ్మ్. అంటే ఆ రోజున్నటువంటి ప్రసార లేదా ప్రచార సాధనాలు, హ్మ్. ప్రయాణ సాధనాలు. హ్మ్. ఓ చోటికెళ్ళాలి, రావాలి అంటే. అవును. ఈ అన్నీ కారణం అక్కడ. అవును. వాళ్ళు మహా అసాధారణ ప్రతిభావంతులు. హ్మ్. పద్యాన్ని జనసామాన్యంలోకి తీసుకొచ్చారు తిరుపతి వెంకట కవులు. బావా ఎప్పుడు వచ్చితీవు అంటే హ్మ్. అలా పశువులు తోలుతూ దాని మీద కూర్చొని వాడు బావా ఎప్పుడు వచ్చితీవు చెల్లియో చెల్లకో హ్మ్. తమకు చేసిన ఎగ్గులని అందరూ పాడుకునే స్థాయికి ఆ పద్యమును అంత జనముల నోళ్ళు వాహనములుగా పల్లకీలుగా ఊరేగింపు చేశారు. అది తిరుపతి వెంకట కవులు. అట్లనే ఈ కొప్పరపు సోదర కవులు. వీళ్ళు ఇంకా కొంతమంది హ్మ్. ఆ పని చేశారు. హ్మ్. అయితే నవీన యుగం వచ్చేటప్పటికి హ్మ్. ఈ ఆ మాత్రము కాకుండా చాలా విస్తృతి పొందాలి. అవును. నేను 30, 40 ఏళ్ళప్పుడు చాలా పెద్ద అవధానము హ్మ్. అది. హ్మ్. ద్విశతావధానం మొదట చేశాను. హ్మ్. అంతకుముందు శతావధానాలు చాలా చేశాను నేను. హ్మ్. అన్నీ నావి సంస్కృత ఆంధ్రాలే. హ్మ్. నేను అనంతపురంలో దశగుణిత అష్టావధానము, దానికన్నా ముందు చాలా శతావధానాలు. ఈ శతావధానాలు ఇవన్నీ ఒక ఎత్తు. అన్నీ చాలా అద్భుతమైన కార్యక్రమాలే. ఒక్క హైదరాబాదు రవీంద్ర భారతిలో జరిగిన ద్విశతావధానము చారిత్రికమైన మలుపు. హ్మ్. ఆ తర్వాత నేను చేసిన మహాసహస్రావధానము ఈ రోజుకు కూడా అందరూ అవధానులు నన్ను అనుసరించిన వాళ్ళే, అనుసరిస్తూ ఉన్నవాళ్ళే. ఈ రోజుకు అంటే ప్రయోగాలనే చెప్తున్నా. ఇవన్నీ నూతన ప్రయోగాలు. హ్మ్. ద్విశత అవధానము ఎవరు పేరు పెట్టలేదు అంతకుముందు. హ్మ్. మొదటిసారి పేరు పెట్టాను. హ్మ్. ఆ ద్విశతావధానము ఈ రోజుకు కూడా చిన్నవాళ్ళు చాలామంది ఆ అభ్యుదయ శ్రీతో చేస్తున్నారు. చాలా సంతోషము నాకు. హ్మ్. ప్రతి వాళ్ళు కూడా ద్విశతావధానం చెయ్యాలి అని ఉవ్విళ్ళూరుతుంటారు ఈ రోజు కూడా. హ్మ్. అదొక నికషోపలములాగా, ఒక విజయాలకు మెట్టులాగా అయినది. ప్రతి వాళ్ళు మహాసహస్రావధానం నేను చేశాక గరికపాటి నరసింహారావు చేశాడు. నన్ను చూసి హ్మ్. నా అవధానంలో స్ఫూర్తి పొంది ఆయన చేశాడు. హ్మ్. ద్విశతావధానం రవీంద్ర భారతిలో చేశాను. ఆయన పృచ్ఛకుడుగా పాల్గొని వెళ్ళి ద్విశతావధానం చేశాడు. హ్మ్. అలా ఇంకా అనేకులు చాలామంది ఈ రోజుకు కూడా పిల్లలందరూ కూడా హ్మ్. అందరూ ద్విశతావధానం చేయాలి హ్మ్. కనీసం. కనీసం. తర్వాత ఎందుకంటే చేయగలిగితే మిమ్మల్ని అందుకోవడం అంత సులువైన విషయం కాదు. అంటే ఎవరి మార్గం వాళ్ళది. అవును. నాకు యోగం ఏమిటంటే ఒక పెద్ద ఆమె కటాక్షము. నాకున్న తపన. నన్నందరూ వెక్కిరిస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఏమిటో ఆయన ఇంతోటి అవధానం చేయడానికి ఆయన ఏమిటో అమ్మవారు, ఆ పక్కన అమ్మవారి ఇది, ఆ కండువా ఏమిటో ఆయన అంత అమ్మవారే పలుకుతుంది అని ఏముంటుందండి ఒక అష్టావధానం చేయడానికి అని నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. హ్మ్. అయితే నా దృష్టిలో వాళ్ళు కూడా అమ్మవారే. హ్మ్. చాలా ఆ భావన చాలా విస్తృతముగా ఉంటుంది నాకు. అందుకనే అవధానాల్లో ప్రతి పండితుడొక రేకౌ సభా విభవ కల్హారం ఓ దేవి నీ మెడలో వసివాడ నిహారం. నేనొక్కడే లేనక్కడ. హ్మ్. ప్రతి పండితుడు ఉన్నాడు. ప్రతి పండితుడొక రేకౌ సభా విభవ కల్హారం ఓ దేవీ నీ మెడలో వసివాడని హారం. నా కవితా వ్యాహారం నీ పూజా సంభారం. నా కవితా వ్యాహారం నీ పూజా సంభారం. ఏమైనా నీదే నీదే భారం. ద్విశతావధాన దివ్య సభా జయ సరస్వతి రమ్య భాగ్యనగరానికి
రసావిష్కృతి. ఇప్పటికీ ఈ గేయం అనుకుంటే నాకు నా శరీరము పులకాంకితమవుతుంది. అంటే ఆ నాదము, ఆ రాగము నన్నెవరైనా, నేను నా కీర్తిని చూసి ఏదైనా అసూయ పడిన వాళ్ళు ఎవరైనా నన్ను ఏమంటారంటే, ఏదో రాగాలు తీస్తుంటాడండి అని అంటారంటే, వాళ్ళు పాపం ఏమనాలి నన్ను? అది అసాధ్యమైన పని ఇంకొకరికి. ఇక్కడ నా మార్గము అంత సులభంగా అనుసరణీయము కాదు. నాలాగా అవధానాలు చేయొచ్చు, కానీ అది అట్లా ఆమె వరం. అది నేనేమీ గర్వపడను, ఆనందిస్తాను అంతవరకే. నేను ఇచ్చిందంటే ఇచ్చింది ఆమె వైభవం. అందుకని ఈ ప్రయోగాలలో ఏం చేశానంటే, నీ ప్రశ్నకు నా పాట అని పెట్టా. అంటే జనానికి ఎలా దగ్గర చేయాలి? నేను పద్యము అంటే పద్యం ఎవరు వింటారు? నేను 30-40 ఏళ్ల క్రితం నేను దశతావధానం చేసినాను. అవధానం అంటే ఎవరికీ తెలియదు, చాలా తక్కువ సంఖ్య. ఇప్పుడు 1000 లక్షల మందికి తెలుసు. ఆ పునాది, ఆ ధార, అందువల్ల అందరికీ ఈరోజు తెలుసు. అట్లా ఆమె కటాక్షం. పద్యం చెప్పిన తర్వాత దాని భావం అర్థం చేసుకుంటూ ఉంటే ప్రతి పదానికి చప్పట్లు కొట్టాలన్నంత భావం లోపల నుంచి వస్తుంది. అటువంటిది ఇన్ని సహస్రావధానాలు చేసి, శతావధానాలు చేసి అందరి మెప్పు పొందారు అనడంలో అదే అతిశయోక్తిగా చెప్పవలసిన విషయం ఏమీ కాదు. మహామహా విద్వాంసులని అనంత గారు ఆ రోజుల్లో సంస్కృత అవధానములు చెయ్యగలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద అవధానులు. ఇప్పుడు ఒక పేరాల భరత శర్మ గారు ఉన్నారంటే, విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు ఆయన. సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో, చేశారు. ఒక మానాప్రగ్గడ శేషసాయి, నువ్వు కవివోయి నువ్వు అని అంటుండేవాడు ఆయన. అంత పొంగిపోయేవాడు నన్ను చూసి. ఎలా పలుకుతుందో ఈ పలుకు నీకు ఎలా వస్తుంది? ఆయన గొప్ప కవి ఆయన. మానాప్రగ్గడ శేషసాయి అంత గొప్ప కవి. ఒక చెరువు సత్యనారాయణ శాస్త్రి నిలువెల్లా మహాపాండిత్యము, అమ్మవారి అనుగ్రహము తొణికిసలాడుతూ ఉంటాడు ఆయన. అంటే చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఆయన ఏదో బంధుత్వం, చాలా దగ్గరి బంధుత్వం ఆయనకు. అంత గొప్పవాడు. వాళ్ళు ఇలా పిడిరాళ్ళు విస్తే అలా అమృత శకలములలాగా అందుకొని పోయేవాళ్ళు. ఇది వాళ్లకు, అటువంటి వాళ్ళందరూ క్రీడించి శబ్దఝరిలో ఆనందించినటువంటి ఒక సన్నివేశములు. ఇదంతా అమ్మవారి యొక్క దయాభిక్ష. ఈ సన్నివేశములన్నీ కూడా వాళ్ళు మహామహులు. ఇలా నేను సింహాసనంలాగా పైన కూర్చుంటే తల్లి ఒడిలో పిల్లవాడిని ఎంత ఎత్తుకైనా తండ్రి భుజం మీదకి కూడా ఎత్తుకుంటాడు. అలా మహామహులందరూ ఇట్లా కూర్చునేవాళ్ళు క్రింద. ఏ వాత్సల్యంతో కింద కూర్చుంటారు వాళ్ళు? ఏ ఆధిక్యమును చూసి కూర్చుంటారు? ప్రేమ తప్ప. ప్రధానంగా మీరు మీ యందు ప్రేమ ఉండడము, రెండవది ఆ సరస్వతి అమ్మవారికి సేవ అనే భావంతోనే ఇదంతా జరిగింది, సందేహం ఏమీ లేదు. ఇక్కడ మీరు ఈ ప్రయాణంలో మీరు ఒక స్థాయికి, ఇంత స్థాయికి ఎదుగుతారు అనే భావన ముందర ఎప్పుడైనా కలిగిందా? ఎదగాలనే కాంక్ష కానీ? ఎప్పుడూ లేదండి. అంటే నాకు ఏదో ఇంత గౌరవాలు, నన్ను అందరూ గుర్తించి ఏదో సన్మానాలు, నేను పొందని సన్మానం ఏమున్నది? ఇవన్నీ నాకు అన్ని ఆశ్చర్యాలే, ఆనందాలే. నాకు అంచనా అయితే ఏమీ లేదు. మీరన్నట్టు నాకు ఏదో పెద్ద అంచనా అనేది లేదు. కానీ ఇది నా పని అంతే. దీనిలో ఏమవుతాము, ఏమొస్తుంది తెలియదు. మీకు ఒక చిత్రమైన మాట చెప్తాను, ఎక్కడ చెప్పలేదు నేను బహుశా ఇది. మాకు ఓరియంటల్ కళాశాలలో నేను శిరోమణి చదువుతూ ఉన్నప్పుడు మాకు ఒక ఆయన కేఎస్ఆర్ దత్తా అని ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు. ఆయన ఒకరోజు, ఒరే అందరూ మీరు సంస్కృతం చదువుతున్నారు, మీకేం ఉద్యోగాలు రావు అని ఇలా మాట్లాడటం శైలి ఆయనది. నేను అందరినీ అనుకరిస్తుంటాను. మీకు ఉద్యోగాలు రావు, మీకేమీ పెద్ద పెద్ద పదవులు రావు, మీరేమో సంస్కృతం చదువుతున్నారు, ఎందుకో పనికిరారు, రేపు ఏదో చదువుతున్నారు, చదవండి అని ఓ రోజు అన్నాడు ఆయన. అందరూ ఈ విద్యార్థులందరూ వణికిపోతున్నారు.
నేను ఉన్నాను వణుకుతున్న వాళ్ళల్లో. రాత్రికి అందరం హాస్టల్‌లో కూర్చున్నాము. ఆ! అందరూ దిగులుగా ముఖాలు పెట్టుకుని అంతా ఒకరికొకరు ఓదార్చుకోవటానికి అలా కూర్చున్నాము. హ్మ్. దాంట్లో నాయకుడిని నేను. హ్మ్. ఎందుకు నాయకుడినో వాళ్ళకి తెలీదు, నాకు తెలీదు. కారణం నేనన్నాను, "ఒరేయ్! మీరెవరు భయపడొద్దండి రా" అన్నాను. హ్మ్. "ఆ! ఏంటి? ఎందుకు?" అన్నాడు. అందరికీ ఏదో ఒక పెద్ద ఆశారేఖ వచ్చినట్లుగా నిలబడ్డా నేను. ఆ! నిలబడి "ఎవరు భయపడొద్దండిరా, ఎందుకంటే మా అప్ప చాలా గొప్పవాడు మా నాన్న. హ్మ్. రాయలసీమ కాబట్టి మేము అప్ప అంటాం. హ్మ్. మా అప్ప చాలా గొప్పవాడురా. హ్మ్. ఆయన నువ్వు అవధాని కావాలిరా అన్నాడు నన్ను. అందుకని సంస్కృతం చదువుకుంటున్నా నేను. హ్మ్. మా అప్ప చెప్పాడంటే మన దత్తా గారి కన్నా కోటి రెట్లు గొప్పవాడు మా అప్ప, మా హ్మ్. నాన్న. హ్మ్. అందువల్ల దత్తా గారు ఏదో చెప్పారు. ఆయన ఏ ధోరణిలో చెప్పారో, హ్మ్. ఆయన మాటని పెద్ద పట్టించుకోవద్దు మనం. హ్మ్. మనకు చాలా పెద్ద పదవులొస్తాయి. హ్మ్. మనం చాలా గొప్పవాళ్ళం అవుతాం. హ్మ్. అని వాళ్ళకు ఏదో పెద్ద నేను ఒక నాయకుడైనట్టు అందరికీ ఉద్బోధ చేశాను. ఒక ముప్పావు గంట, గంట సేపు రాత్రి. ఆ! ఆ రోజు 9:30 దాకా మాట్లాడుతున్నాం అందరం హ్మ్. అని చెప్పాను. హ్మ్. నిజంగా ఈ గంట సేపు నేను చెప్పినందుకు అందరూ గూడా "నిజమే నువ్వు చెప్పింది కరెక్ట్‌రా అసలు మేమందరం గూడా నాగఫణి నువ్వు చాలా బాగా చెప్పావు" అని హ్మ్. అందరూ ఒక కొత్త ఉత్తేజాన్ని పొందారు. హ్మ్. ఆ మరుసటి రోజు నుంచి ఇంకా దత్తాను కలవటం ఆయన ప్రిన్సిపాల్. మామూలుగా కలవం అంత సులభం గాదు ఆయన్ని కలవటం. హ్మ్. మాకు అవసరం గూడా లేదు. ఏదో ఆ రోజు ఆయన బయటికొచ్చి వెళుతూ "రేయ్ ఇక్కడ రండి" అని అందరిని పిలిచి ఈ మాట చెప్పాడాయన. హ్మ్. ఆయన ఏ ధోరణిలో చెప్పాడో చెప్పాడు. హ్మ్. కానీ అన్నట్టే పైకొచ్చాము గానీ, అంటే ఏమీ మా నాన్న చెప్పాడు అని ఒక నమ్మకం. హ్మ్. ఏదైనా నమ్మకం నడిపిస్తుంది. భయం జడిపిస్తుంది. అందుకని అట్లా అది ప్రేరణ ఇదంతా గూడా. ఏమీ అంచనాలు లేవు. ఉద్యోగాలు రావేమో, ఇదేమో, అదేమో. నేను ద్విశతావధానం చేసిన తర్వాత గూడా నేను ఎక్కడ చెప్పానో చెప్పలేదో మా ఆవిడన్నది, "మీకు ఎన్టీ రామారావు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, ప్రపంచమంతా తెలుసండి. అందరికీ చెప్తుంటారు. బానే ఉంది. అందరూ మీ దగ్గరకొస్తుంటారు. మీరు సభకెళ్ళి ఏదో ఈ 30,000, 20,000, 50,000, 1,00,000 ఆ రోజుల్లో ఎ ఇది చాలామంది అవధానులు గూడా జెప్తారు. హ్మ్. వాళ్ళ అవధానాలకు నేను ముందున్నవాడిని గాబట్టి నేనే ఒరవడి. హ్మ్. రూ. 1,00,000 చాలా సాధారణమైన ధనము. హ్మ్. గౌరవం అది నాకు. హ్మ్. ఈరోజు 20,000కు ఎక్కువైపోయింది అది. హ్మ్. హ్మ్. 1,00,000 తక్కువ అది. అట్లనే నేను జయించాను. హ్మ్. సరే నాకు అన్ని లక్షలొస్తే ఏం చేశాను మరి ఇవాళ అంటే మళ్ళీ అక్కడే ఉన్నాను నేను. నాకున్నవి ఏవో గోవులు, నా గోశాల, నా వేద పాఠశాల, నా దేవాలయము, నా పీఠం నాకేవో కొన్ని కార్యక్రమాలున్నాయి. హ్మ్. అందువల్ల ఎంత వచ్చినా దానికి సరిపోతూ ఉంటుంది. కానీ సరిపోయేటట్లు రావటం కూడా గొప్ప గదా! అవును. ఎవరివ్వాలి? అవును. అంతే ఈ విద్య దానిని పోషిస్తూ ఉన్నది. అది అయితే సంపూర్ణంగా ఉంది. లోపం లేదెక్కడ. ఇప్పుడు మీ వయస్సుకి మించిన జ్ఞానాన్ని మీరు పొంది ఉన్నారనే భావన నిజంగా కూడా నేను అలా మనస్సులో ఎప్పుడూ భావిస్తాను. ఈ ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు ఇలా చాలామంది మీకు సేవంతే చరణౌ కిరీట వలభీ విశ్రాంత రత్నాంకుర జ్యోత్స్నా మేదుర మేదినీ వరరజో మిశ్రాంగ రాగశ్రియ. రాష్ట్రపతి గారితో మీకు ఇద్దరికి మధ్య జరిగింది. ఆమె చీపురు పట్టుకున్న ఫోటో ఒకటి వేస్తుంటారు. కవిత్వము తప్ప నా అవధానము తప్ప పక్కకు అడుగేయలేదు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.